వల్ల ఓ టాక్ మొదలైందండి. అది ఎప్పటి నుంచో అంటున్నా కూడా ఒక్క ఇంచు కూడా ముందుకెళ్ళట్లేదండి. ఇప్పుడు కూడా అట్టాగే అయిపోయిద్దనో అనుకుంటున్నారండి పాపం. ఇంతకీ దేని గురించి అమ్మాయి? ఒకవేళ మా హరీష్ అన్న గురించి అయితే కాదు కదా? ఆ విషయం అయితే మర్చిపోవడమే మంచిది. పాలిటిక్స్ లో ఉన్నప్పుడు అవి జరిగే ఛాన్స్ లేదు, కానీ ఇది జరిగే ఛాన్స్ లేదు అని అనుకోవడానికి లేదబ్బాయి. ఏదో ఒక బలహీనమైన క్షణంలో స్టెప్ అటే పడిపోద్ది. ఇప్పుడు ఇదంతా పాలిటిక్స్ లో ఒక రకమైన మైండ్ గేమ్ అబ్బాయి. నీకు ఇంకా పూర్తిగా తెలదలే గాని. నాకు తెలుసమ్మాయి, ఎట్టా మైండ్లో ప్రతిసారి ఎక్కించేస్తే ఒక్కోసారి ఇంకా స్ట్రాంగ్ కూడా అయిపోవచ్చు కదా. అబ్బో, నీకు కూడా బుర్ర బాగానే పనిచేస్తుంది అబ్బాయి. కాకపోతే దీని గురించి హరీష్ రావు సైలెంట్ గా ఉండడం వల్లే లేనిపోని డౌట్ అని మళ్ళీ వచ్చేస్తున్నాయి నాకు. ఆ పార్టీలో గొడవ మొదలైన ప్రతిసారి మాజీ మంత్రి హరీష్ రావు టార్గెట్ గా మారుతున్నారు అనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఆయనపై ఒక ప్రచారం జరుగుతూనే ఉంటోంది. హరీష్ రావు కొందరు ఎమ్మెల్యేలను వెంటేసుకుని బీజేపీలో చేరిపోతారు అన్నది దాని సారాంశం. ఈ విషయం ఇప్పటికీ ఎన్నోసార్లు నెట్టింట హల్చల్ చేసినా వాస్తవ రూపం దాల్చలేదు. భవిష్యత్తులో ఏమవుతుందో చెప్పలేం, కానీ ఇప్పటికీ అదే ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ లో కీలక నేత హరీష్ రావు. ఇటీవలే ఆయనను అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా నియమించారు బీఆర్ఎస్ బాస్ కేసీఆర్. ఇక అసెంబ్లీ సమావేశాల్లో కేటీఆర్, హరీష్ కలిసి అధికార కాంగ్రెస్ ను తమ మాటలతో హడలెత్తిస్తున్నారు. ఇదే సమయంలో హరీష్ రావుపై తాజాగా పార్టీ మారుతున్నారు అన్న ప్రచారం మరోసారి జోరందుకుంది. ఆయన బీజేపీలో చేరతారు అన్న న్యూస్ చక్కర్లు కొడుతోంది. కాకపోతే ఈ న్యూస్ ను బీఆర్ఎస్ ఖండిస్తోంది. ఇవన్నీ కొందరు తమ లాభం కోసం చేస్తున్న అసత్య ప్రచారాలు అని కొట్టిపారేస్తోంది. సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న ఒక వాట్సాప్ సందేశం హరీష్ రావుపై ప్రచారానికి ప్రధాన కారణం. ఇందులో హరీష్ రావు ఇప్పటికే కేంద్ర మంత్రి అమిత్ షాతో సమావేశమైనట్టు ఉంది. ఇందులో 17 మంది ఎమ్మెల్యేలతో కలిసి ఆయన కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీజేపీలోకి అడుగుపెట్టబోతున్నారట. కాకపోతే ఇదంతా ఎలాంటి ఆధారాలు లేకుండానే స్ప్రెడ్ చేసేస్తున్నారు. దీని వెనుక పెద్ద కుతంత్రమే ఉందంటున్నారు. సొంత పార్టీ నుంచి ఇది జరుగుతుందా, కాంగ్రెస్ పార్టీయే చేస్తుందా అన్న అనుమానాలు ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రస్తుతం ప్రతిపక్షంగా ఉండగా 10 మంది ఎమ్మెల్యేలు, కొందరు ఎమ్మెల్సీలు, నాయకులు పార్టీని వదిలి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొందరు ఎమ్మెల్యేలు ఆ పార్టీకి దగ్గరగా ఉంటున్నారు. ఈ క్రమంలో హరీష్ రావు వంటి సీనియర్ నాయకుడు బీజేపీ వైపు చూస్తున్నట్టు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఇదంతా నిజమే అన్నట్టుగా వాట్సాప్ మెసేజ్ వైరల్ అవుతోంది. మరోపక్క బీజేపీ కూడా రాష్ట్రంలో బలోపేతం కావాలి అనుకుంటోంది. 2029 నాటికి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో బీజేపీ నేతలే హరీష్ రావు పార్టీ మార్పు ప్రచారం చేస్తున్నారా అన్న అనుమానాలు ఉన్నాయి. ఇదంతా చిల్లర రాజకీయాలుగా బీఆర్ఎస్ అంటోంది. తమ నాయకులు కలిసిమెలిసి ఉన్నారు అంటోంది. కాకపోతే దీని గురించి ఇంతవరకు హరీష్ రావు మాత్రం ఇప్పటివరకు రియాక్ట్ అవ్వలేదు.